श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कैलहरीं सकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు 86వ శ్లోకం చెప్పుకున్నాము. ఇవాళ 87వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మ తాలూకా పాదపద్మములను గురించి వర్ణించారు. పాదపద్మములు పద్మములను మించి ఉన్నాయని ఈ శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ పరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతో సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతచ్చిత్రమిహ కిం. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియం అతిసృజంతో సమయినాం సరోజం త్వత్పాదౌ జయత జనని జయత చిత్రః ఇహ కిం. జనని ఓ తల్లి, హిమగిరి హిమవత్ పర్వతమునందు నివసించే విషయములో ఏక ముఖ్యముగా చతురో నేర్పు కలవయు నిశి రాత్రియందును చరమభాగేట రాత్రికి సంబంధించిన చివరి భాగముకు 4వ జాముయందును ఉషక్కాలమందు కూడా విశదౌ వికాసము పొందినవియును ప్రకాశించినవియును ప్రసన్నములు అయినవియును సమయనాం తనకు దగ్గరై ఆశ్రయించే వారికి సంప్రదాయంలో నిన్ను ఉపాసించే సమయాచార పరులకు శ్రియం సంపదను ఐహిక ఆముష్మిక అయిన ఐశ్వర్యాన్ని అతిసృజంతో అధికముగా కలిగించినట్టివి అయిన త్వత్పాదౌ నీ పాదములు హిమాని హంతవ్యం మంచు సమూహముచే నశింపజేయదగినవై మంచు రాశిచే దెబ్బతినేవియు నిశాయాం రాత్రియందు నిద్రాణం నిద్రించేవియు ముడుచుకుపోయేవై వరం కొంచెముగా మాత్రమే ఇష్టమై లక్ష్మీపాత్రం లక్ష్మీదేవి అధివసించుటకు తగినవి అయిన సరోజం పద్మమును జయించుచున్నవి అనే ఇహ ఈ విషయంలో చిత్రం ఆశ్చర్యము కిం ఏమి ఉన్నది. తల్లి, లోకములో కవులు అందమైన పాదాలను పద్మాలతో పోలుస్తారు. నీ పాదములు అన్ని విధాల పద్మాలను జయించగలిగినవి ఉన్నాయి. నీ పాదములు మంచుకొండయందు నివసించుటలో మిక్కిలి నేర్పుగలవి. అవి రాత్రియందు తెల్లవారుజామునందు కూడా పగటియందు స్పష్టముగా వికసించి ప్రసన్నముగా ఉంటాయి. అవి సమయాచారపరులైన నీ భక్తులకు అత్యధికముగా సంపద ఇయ్యగలిగి ఉన్నాయి. కాగా లోకములోని పద్మములు మంచు తగలగానే నశిస్తాయి. రాత్రులయందు ముడుచుకొనిపోయి శోభారహితముగా ఉంటాయి. పగటి ఎండే లక్ష్మి ఆ పద్మములందు ఉంటుంది. అంటే పద్మములు కొంచెముగానే లక్ష్మికి ఆశ్రయములు కాబట్టి పద్మములు ఇతరులకు సంపదను ఇయ్యలేవు. ఈ విధముగా పైన చెప్పిన ఉత్తమ లక్షణాలు గల నీ పాదాలు లోకంలోని పద్మాలను జయించాయి అని చెప్పడంలో ఆశ్చర్యము లేదు అని శంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. తామపైహి మహారాజా శరణం పరమేశ్వరీం ఆరాధితే శైవ నృణాం భోగస్వర్గాపవర్గదా. ఇది దేవీ మహత్యంలో ఈ శ్లోకం అనేది చెప్పబడింది. ఓ మహారాజా, పరమేశ్వరిని శరణు కోరుకో. ఆమెను ఆరాధిస్తే ఆమె మానవులకు భోగాలను స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని మహారాజు గారికి చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.